రైట్. శాంతి ప్రసాద్ గారు, ఒక్క విషయం, చాలామంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మంత్రులు ఓడిపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి సోషల్ మీడియాలో కావాలని ఏదో వాళ్ళ అక్కసు కక్కడానికి వస్తున్న న్యూసా, లేదా మీకేమైనా సమాచారం ఉందా? మీ జనసేన దగ్గర నుంచి కానీ లేదా మీ పొత్తు పార్టీల దగ్గర నుంచి కానీ ఎవరెవరు ఓడిపోతున్నారో మంత్రుల స్థాయి వ్యక్తులు, కొద్దిగా హైప్ ఉన్న వ్యక్తులు, మంచి అడావడి చేసిన వ్యక్తులు వైసీపీలోని? వర్మ గారు, మీకు ఏమైనా గుర్తుంటే ఏ మంత్రి ఏ పదవి ఏ శాఖ చేపట్టాడో మాకు చెప్పగలరా? గడగడ 5 పేర్లు. ఓకే. కాబట్టి అటువంటి మంత్రులు ఉంటే ఓడితే మొత్తం 90% పైగా మంత్రులందరూ ఓడిపోతున్నారు. నాకు తెలిసి ఒకే ఒక మంత్రి నేను ఈ జగన్రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకున్నది, అతను దురదృష్టవశాత్తు చనిపోయింది జరిగింది. ఎవరండి? మేకపాటి గౌతమ్ రెడ్డి. నిజంగా సిన్సియర్గా వర్క్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కాకపోతే దురదృష్టం, దేవుడు తీసుకెళ్ళిపెడతాను. అతను ఒక్కడ తప్ప నాకు తెలిసి మిగతా మంత్రులు ఎవడెవడు ఏ శాఖ ఏమిటి అనేది నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు. 90% మంది మంత్రులు ఓడిపోతున్నారా? ఎవరు? అంబటి గారు, పేరు నాని గారు అబ్బాయి, అలాగే కొడాలి నాని. మీరేదో మొట్టమొదటి పేరు తీసారు. అతను ఏ శాఖ మంత్రి? గంతుల శాఖ మంత్రి. ఆ రోడ్ల మీద అదేంటండి? దసరా బుల్లుడైన అతను. సరే చెప్పండి. ఏమో మరి నాకు తెలియదు. ఎవరికి అవసరం లేదు కదా. ఏది మాట్లాడాలో అదే మాట్లాడి. నేనేమన్నా వల్గర్ భాష మాట్లాడినా? ఇప్పుడు మాట్లాడలేదు కదా. ఏమన్నానబ్బా? దసరా బుల్లోడు అంటే తప్ప అది ఇంకోటి కూడా అన్నారు చూడు. అంతకన్నా ముందు ఇంకో మాట, మా ఏరియాలో దసరా బుల్లోడు అంటే అది ఒక అలంకారం. మా కోస్తా ప్రాంతంలో దసరా బుల్లోడు అంటే జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా రంగురంగుల జీవితం గడుపుతూ చివరికి ఏమీ కాకుండా పోతాడు చూసారా, వాడిని దసరా బుల్లోడు అంటారు. పోలింగ్ చేసేటప్పుడు ఉంటుంది. నాగేశ్వరరావు దసరా బుల్లోడు బ్రహ్మాండ సినిమా హీరో సక్సెస్ అయినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను సినిమాల గురించి మాట్లాడతా. అప్పటి నుంచి వచ్చిన పదజాలం యొక్క అర్థాలు మా వ్యవహారిక భాషలో ఎట్లా ఉంటాయో చెప్తున్నా. పోలరంగడు, దసరా బుల్లోడు అంటే కొన్ని అర్థాలు వస్తాయి మాకు వ్యవహారిక భాషలో. ఇతను తన శాఖ మీద కానీ తన యొక్క దాని మీద ఎప్పుడైనా ఒక్కసారి తన అధికారంతో కూర్చొని చేశాడా? నాకేంటి ఇరిగేషన్ ప్రాజెక్టు, నాకేంటి సంబంధం అన్నట్టుగా, పోలవరం అంటే ఏంటి, దానికి సంబంధించిన టీఎంసీ అంటే ఏంటి నాకేం తెలుసు, నన్ను అడుగుతారేంటి అడిగిన మంత్రి. సరే వదిలేసేయండి. కాబట్టి ఏ శాఖ ఏంటో కూడా తెలియని మంత్రులు. ఇంకొక మంత్రి అయితే ఆడెవడో దొంగతనానికి వచ్చాడు, దొంగతనానికి వచ్చి దోచుకోవడానికి ఏమలేక ఆ తల్లి మానం దోచుకున్నాడు, వాడి తప్పే ఉంది అని చెప్పిన మంత్రిని ఇట్లా వీళ్ళు తీసుకుంటే, వీళ్ళు చేసిన శాఖలు కానీ వీళ్ళు చేసిన పనులు కానీ వీళ్ళ మంత్రులుగా మీరు భావిస్తే మీరు భావించండి. మేమైతే కాదండి. కాదు, కొడాలి నాని గారు, ఆయనకు కూడా సక్సెస్ఫుల్ రేషియో ఉన్నది. అలాగే రోజా గారు 2 సార్లు గెలిచారు. సక్సెస్ఫుల్ బూతులు తిడతంలోనా? బూతుల శాఖ మంత్రిగా మాకు తెలుసు తప్ప అతను ఏ మంత్రి మాకు తెలియదు ఈ రోజు వరకు కూడా. అతను బూతుల శాఖ మంత్రిగా తెలుసు. మా పేరు దాని ఉన్నాడు. అతను ఈ ఎటకారపు మంత్రిగా మాకు తెలుసు. అతను ఏ శాఖ చేశాడో అతనికి తెలియదు. అతను నాకు తెలిసి ఒక శాఖ చేశాడు. ఆ శాఖలో అతను పాటించేటట్టు మా వారహి వాహనం రంగు అప్పుడే తెలిసిపోయింది. వీళ్ళు మేధావులా? వీళ్ళు మంత్రులా? వీళ్ళు పాలన చేశారా? కాదండి, ఏ శాఖ తెలియకుండానే చిరంజీవి గారు మరి వీళ్ళందరూ వెళ్ళారా ఆయన ద్వారా సీఎం గారి దగ్గరికి? సార్, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, మంత్రుల దగ్గరికి వెళ్ళాల. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, ప్రభుత్వం అధినేత దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ ప్రభుత్వ అధినేత ఎటువంటి వెకిలి వేషాలు ఇస్తాడు జనాలందరూ చూశారు. రోజా గారి పరిస్థితి కాబట్టి దాన్ని బట్టి ఏంటి సార్ రోజా గారి పరిస్థితి? ఆమె ఏ శాఖ మంత్రి ఏంటండి? చెప్పండి నాకు. టూరిజం అండి. తెలియదు. మీరు నాకు నాలెడ్జ్ ఇవ్వండి సార్. టూరిజం సార్. టూరిజమా? ఏంటి? తిరుపతి గుడి తిరగటమా? తిరుపతి ఏంటి? అదేనా టూరిజం అంటే? అక్కడ ప్రతిసారి తిరుపతి గుడిలో కనబడతాం. అదేనా టూరిజం అంటే? ఎందుకు వెళ్తామని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటి కోసమే ఆమె టూరిజం శాఖ మంత్రి. నాకు తెలిసి ఆమె ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసింది. చేసినప్పుడు ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి మొట్టమొదటిసారి ఆమెకు ఇచ్చిన పదవి అది, ఏపీఐఏసీ చైర్మన్. నాకు గుర్తుండి అది ఏం చేసిందో చెప్పానండి. మంత్రిగా ఏ మంత్రి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు. నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి
ఎప్పుడు కూడా క్యూ కట్టే మంత్రిగా నాకు తెలుసు. ఇక మా మోహన్ రెడ్డి మాట్లాడితే కానీ ఒక్కటి బట్టి మా మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తారు. మా మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మమ్మల్ని 7వ తరగతి నుంచి 10వ తరగతి కూడా మేము చదువుకునే రోజు గుర్తు తీసుకొస్తుంటాడు. పాఠాలు గడగడ చెప్తాం చూసారు. అప్పుడు మా టీచర్లు అడిగితే అట్లా గడగడ చెప్తుంటారు, మేము అట్లా గడగడ చెప్పడం మేము ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎప్పుడు మా వాడికి ఎప్పుడు 100 మార్కులు వస్తాయి మోహన్ రెడ్డి. కాకపోతే మా వాడు ఏం చెప్పాడు మాకు ఎవరికి సావదు. చివరిలో మాట్లాడారు. మీ ముగ్గురికి ఎంత టైం ఇస్తారన్నా, నాకు ఎంత టైం ఇస్తారన్నా? నేనైతే ఆన్సర్ చెప్పాలి కదా, అదే నా బాధ. కాదురెడ్డి, మీకు ఇచ్చిన టైంలో ఇప్పుడు 200 ముక్కలు మాట్లాడతాం, మాకు ఇచ్చే టైంలో 100 ముక్కలు మాట్లాడతారు. అటు ఇటు మీరు ముగ్గురు కలిసి మాట్లాడేప్పుడు దానికి ఆన్సర్ మాత్రమే నేను ఎత్తుకుతా తప్ప నేను వేరేది ఏంది ఎత్తుకుంటాను. మీరు మాట్లాడిన దానికి ఆన్సర్ మాత్రమే చెప్తావే. నాకు వచ్చిన బాధ అది. నువ్వు ఏం చెప్తావు మాకు అర్థమే సావదు. చాలా సరదాగా ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఆయన ఇల్లు రాగానే నా ఇంటికి రాగానే ఏంటో ప్రసాదం, మనం మేధావులం ఎదుటి వాళ్ళ మేధావులు మనకు అర్థమై సావట్లేదు. నేను ఇప్పుడు ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఆయన ఏం మాట్లాడాడు, 2 గంటల సేపు మాట్లాడాను, నాకు ఏమీ గుర్తులేదు. చివరిలో మాట్లాడే మాట తప్ప మరి నాకేం అర్థం కావట్లేదు. నేను ఆయన అర్థం చేసుకోలేకపోయినా, లేకపోతే ఆయన స్టైల్ నాకు అర్థం కావట్లేదు అన్న. ఆ మంత్రి పేరు నేను చెప్పను. ఆ మంత్రి చాలా ప్రముఖుడు, అటు తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలంగాణ నాయకుడు. చిరంజీవి గారి మాటలు గుర్తొస్తాయి. నువ్వు ఎప్పుడు డిబేట్ లోకి వచ్చినా మాకు ఆ చిరంజీవి గారి మాటలు గుర్తొస్తాయి. నువ్వు చివరిలో ఏం మాట్లాడావో మాకు గుర్తొస్తాయి తప్ప మిగతా మొదట్లో ఏం మాట్లాడో మాకు ఇది వర్మ గారు అర్థం కావా అవుతారండి. మేము డిబేట్ చేయలేము, నీ మాటలు మేము కౌంటర్ చేయలేము. సరే మిమ్మల్ని కాదండి మోహన్ రెడ్డి గారు అది మీరు హ్యాపీగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ ఫ్లో ఉంటది. మీరు తడబడరు. అంటే జూమ్ కదండి, మీరు పెద్ద స్పీడ్ గా మాట్లాడితే వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారట. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారట. నేను తప్పైతే తెలుసుకోవడానికి విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం దాటి ఒరిస్సాకి వెళ్ళిపోతాడు మా వాడు. ఓకే శాంతిప్రసాద్, విమర్శ కాదు, తెలుసుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నా అంటున్నా, విమర్శ కాదు. ఓకే 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 లేదు నేను ఆయన ఏం విమర్శించట్లేదండి, అనవసరంగా మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు. ఏం విమర్శించట్లేదు. బాలకోటి గారు ఏదో చెప్తున్నారు.